అరే నీకెందుకురా పనులన్నీ గాడబెట్టు. చేయని నాన్న, చిన్న పనే కదా. అవును, ఏంటి నాన్న అన్నిసార్లు ఫోన్ చేశావు? నీకో విషయం చెప్దామని. ఏంటి నాన్న ఇది చిన్నపిల్లట్లాగా? ఏమీ లేదురా, నువ్వు లగ్గమై వెళ్ళిపోతే నా సంగతి ఎట్టా అని. ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడెందుకు రంది పెట్టుకున్నావు నాన్న? ఏం లేదురా, మొన్న మీ బావను చూడ్డానికి హైదరాబాద్ పోయినా. పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం, త్వరలోనే అమెరికా కూడా పోతాడంట. మీ అత్తతో మాట్లాడేశా, లగ్గం ఖాయం చేసుకున్నా. ఇప్పుడు నాకు పెళ్ళేంటి నాన్న? ఈ అమెరికా ఏంటి? ఇక్కడే ఏదైనా సంబంధం చూడు, నేను నీ దగ్గర ఉంటా. చల్, నా కూతుర్ని మట్టి పిసికటోడికిచ్చి పెళ్లి చేస్తానా? సాఫ్ట్వేర్ ఉద్యోగకే చేస్తా. పెళ్లి చేసి దూరంగా పంపించేసి భారం దింపేసుకుంటావా నాన్న? నువ్వు నాకు భారమేంట్రా, నా బాధ్యత. నువ్వు సుఖంగా ఉండాలనేది నా స్వార్థం. అయినా నువ్వు నీ ఇంటికే వెళ్తున్నావులే. మరెందుకు నాన్న ఏడుస్తున్నావు? ఇవి దుఃఖంతో వచ్చే కన్నీళ్లు కావురా, తన కూతురికి మంచి సంబంధం చూశానని ఒక తండ్రి పడే ఆనందం నుంచి వచ్చే కన్నీళ్లురా. చెప్పు సెల్లే. అల్లుడు లగ్గానికి సరే అన్నాడు. అల్లుడు లగ్గానికి ఒప్పుకున్నాడా? నాకు కాళ్ళు చేతులు ఆడతలేవు సెల్లే. సడన్ గా లగ్గమంటే ఏం చేయాలో తోస్తలే. నువ్వు హైరాణ పడకన్నా, నా పెళ్లి చేయలేదా నువ్వు? మానసొచ్చేది కూడా మన ఇంటికే కదా, అందరం కలిసి చేద్దాం. గట్లనే సెల్లే. బాపు, ఓ బాపు, అరే బాపు. ఎంత పరేషాన్ అవుతున్నావేంద్రా? మరి పెళ్ళంటే పరేషాన్ కాదనే? మానసకి చైతన్యకి లగ్గం చేయటానికి చెల్లితో మాట్లాడొచ్చిన. గది చెప్పనీకే ఊరుకుంటొచ్చిన. గింతకి మానసని అడిగినావా పెండ్లిష్టమా అని? గదేం చెప్పుద్దే, మన పెద్దల లెక్కలు చిన్నపిల్లలకి ఎప్పటికి అర్థం కావు. ఎంతకీ నీ లెక్కేంద్రా? అల్లుడు మన శివాజీ లెక్క పెద్ద సాఫ్ట్వేర్ నౌకరీ చేస్తాడు. నెలకి 2 లక్షల జీతం. మన సుగుణ కొడుకే. ఇక పుట్టు పూర్వత్రాల గురించి నీకు తెలిసిందే. పెళ్లి కాగానే మన బిడ్డను తీసుకుని అమెరికా పోతాండు. గాంధీకే కుదుర్చుకున్నా. మరి గది పెండ్లే వెళ్ళిపోతే నువ్వు ఒక్కనివే అయిపోతావు కదరా నా లెక్క. నేను ఒక్కడినెట్లయితేనే నాతో పాటు గౌరవం ఉంటుంది కదా. ఊళ్ళో నడుస్తా అంటే సదన్న అల్లుడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మాట్లాడుకుంటుంటే ఎంత మంచిగుంటది, ఎంత సంబరంగా ఉంటుంది. గిది నేనే తుడుచుకుంటా. గప్పుడో పని చేయరా, నువ్వు కూడా వచ్చి గేడ్నే ఉన్నా. సాఫ్ట్వేర్ తండ్రి, సాఫ్ట్వేర్ మామ, ఇంటికి కూడా సాఫ్ట్వేర్ హౌస్ అని బోర్డు పెట్టుకుందాం. ఎట్లుంటది? సూపర్గా ఉంటది, సూపర్గా ఉంటది. చాలమ్మా. నీకిష్టమని పప్పు చేశా, అక్కడ సరిగ్గా తింటున్నావా లేదు? అమ్మా చాలమ్మా. తిను. నాకు కూడా ఆకలి అవుతుంది, పెట్టు తింటా. నీకిప్పుడే భోజనం లేదు. మా బంధువులకి మీ బంధువులకి ఫోన్ చేసి వరపూజకి రమ్మని చెప్పిన తర్వాతనే నీకు భోజనం. చూసినావా మీ అమ్మ? ఎళ్ళు. హలో అన్నా, నేను వెంకటేశాన్ని. అదేంట్రా, ఇదిగో ఇలా బాగా కలుపుకొని తినాలి. చూడు ఎలా చిక్కిపోయినావు. ఆ పట్టు. మామా, నువ్వు ఒక్కనే రాకు, అత్తను కూడా తోలుకురా. ఏందే నీ కొడుకైనా చిన్నపిల్లలు అనుకున్నావా? నోట్లో ముద్దలు పెడుతున్నావు. నాకు చిన్నోడే. ఏమైంది, ఫోన్లు చేసినావా? చేసినా గానీ ఇప్పుడైనా పెడతావా? ఏంది అప్పుడే అందరినీ పిలిచినావా? నీ బంధువులకి నా బంధువులకి ఫోన్ చేస్తూ కూర్చుంటే తెల్లారుతుంది. అందుకే ఓ షార్ట్ కట్ ప్లాన్ చేసిన. ఏందయ్యా? లగ్గమని ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన. మీ బంధువుల్ని మా బంధువుల్ని అందరిని యాడ్ చేసిన. చేతు గాని వరపూజ ఉన్నది, అందరు రాండి అని ఒక మెసేజ్ పెట్టిన. మేమొత్తామంటే మేమొత్తామని, ఓకే ఓకే అని ఎట్లా వస్తున్నాయి చూడు మెసేజ్లు. భలే ఉందే. నాన్న కూడా చాలా అప్డేట్ అయ్యింది కదమ్మా. ఇక తిను. ఇప్పుడు పెట్టు, తింటా మంచిగా.
మీకు అక్కర్లేదు, మనకు ప్రత్యర్థి లేనే లేడు. ఇగో ఇవాళ మా బర్రెలకు మొత్తం వాళ్ళే ఇచ్చిన, ఇక మీ ఇష్టమే అని చెప్పిన. ఇగో ఈ సాఫ్ట్వేర్ దుకాణం బంద్ అయితే గానీ నాకు శోభనం కాదు, నాకు లగ్గం కాదు, నా వరపూజ కాదు. అందుకే మా దోస్తు గారు వరపూజ ఇయ్యాలా మొత్తం దగ్గర చూపిద్దాం. మీరు రాలే నా వెనకాల. సుగుణవా, నా మనవడేడే దాచిపెట్టినావా? మరి కాదానే, నా బిడ్డ బంగారం కదా. లాడులాగా ఎత్తుందిగా. రామయ్య తాత ఆ, బాగున్నావానే? బాగున్నా కుశాలుడు. చూడండి ఫ్రెండ్, చెప్పినా కదా చైతన్య గాని వరపూజ అని. ఇగో మా ఫ్రెండ్ చైతన్య. అరే బర్లానా, నీది సోషల్ మీడియాలో మామూలుగా లేదురా హల్చల్. వీడి సిటీలో కూడా చాలా ఫేమస్ అమ్మా. ఏం ఫేమస్ ఏమో, లగ్గం చేసుకుంటే ఒక పిల్ల దొరుకుతలేదు నాకు. ఊళ్ళో పెద్ద మనుషులకు బొట్టు పెడుతుంది చూడలి, అన్ని చూపిస్తా. ఈ లగ్గం అయ్యేదాకా ఏది మిస్ అవ్వకుండా అన్ని అప్లోడ్ చేస్తా. బొట్టు పెట్టిన కాడికి చాలు గాని అసలు కట్నం సంగతి ఏంది మళ్ళా? ఏడదాకా వచ్చినావు, అది మాట్లాడకుండా ఉంటాం ఆరా. అట్లా కాదే, పెట్టుబోతలు ఆడిబిడ్డ కట్నం ఇప్పుడే మాట్లాడాలి, ఇక్కడే మాట్లాడాలి బావా. బావా అడుగుర్రి, నాకున్నది ఒకే ఒక్క బిడ్డ, నా శక్తి మందం పెడతా. ఇగో పిల్లగాడు మనవాడే, ఉమ్, సుగుణవ ఆ ఇంటి నుంచే వచ్చే. ఉమ్. వెంకటేశం, కట్నం గురించి నువ్వు మాటను. ఏ, 50 లక్షల కట్నం, 30 తులాల బంగారం, 10 కిలోల ఎండి కావాలి. ఏ కృష్ణ, నువ్వు ఆపరా. మా అమ్మాయిని మా ఇంటికి పంపని కట్నం ఎందుకే? సరే పెండ్లి మంచిగా చేసాలు. నా కోడలికి అన్నీ నేను పెట్టుకుంటా. అన్నా, నువ్వు లగ్గంకొచ్చినాళ్ళి మంచిగా అరుసుకోసాలు. సదే, నీ పంట పండేది పోరా. నీ బిడ్డకి మంచి ఇల్లు దొరికింది, లగ్గం ధూమ్ధాం చేద్దాం. ఏ అందరికి యాదుకుండేలా చేస్తా బాపు. ఏ పెద్దవా, చిల్లత్తంది, ఇంట్లో పూల పళ్ళున్నాయి, అందరు రావాలి. అత్త బిడ్డ, ఆ, అత్త నువ్వునే. అత్త బిడ్డ. ఆ, ఒరే సీన్గా సీను. ఆ, ఏందిరో ఇంట్లో కొత్త చుట్టాలు మస్తు కనిపిస్తున్నారే. ఏ బిడ్డను చూడకొచ్చిరే. ఓ గట్లనా? మరి నా బిడ్డది కూడా పూల పళ్ళు ఉన్నాయిగా. ముందు రాసదన్నా, నువ్వు కూర్చో. ఆ. ఏం పని చేస్తావేంది? వ్యవసాయం చేస్తా. ఎన్ని ఎకరాలుంది? 5 ఎకరాలు ఉన్నది. రేగడా ఉండ్రా? నల్ల రేగడి. కాలవ పారకమా, బోర్ నీళ్ళ? ఏం బాపినా ఒక నన్ను అడతాడేంది? అన్నా నువ్వు ఉండన్నా. కొంచెం అడ్జస్ట్ చేసుకోరా, ఏమనుకో ప్లీజ్. వాన కొడితే కాలువ బారుతుంది, మ్మ్హ్మ్. ఎండ కొడితే బోరు వాడుతుంది, మ్మ్. రెండు లేకపోతే పొలం ఎండుతుంది. చాలా మ్మ్. ఏం పంటేస్తావేంది? ఏంది ముందు పలికలు వేసేటోన్ని, ఈ పందుల బాధ తట్టుకోలేక పత్తేస్తానా. పత్తికి కూడా పురుగులు బాగానే పడతాయి కదా, ఏం మిగులుతుంది ఏంది? పత్తి మందు కొట్టినాక మిగిలిన పైసలతో నేను మా బాపు రోజు క్వార్టర్ కొడతాం. ఏం బాపు? అబ్బో, కుటుంబంలో మంచి మంచి కట్టుబాట్లే ఉన్నాయి. మరి కూలోళ్ళకి ఏమిస్తావు? కూలోళ్ళని పెట్టుకునే కర్మ మాకేంది? మా ఇంట్లో 5గురం ఉన్నాం, మా పని మేమే చేసుకుంటాం. మరి రేపు లగ్గమైతే మా బిడ్డ రేపు కొడవలు పట్టుకుని కోతలు కొయ్యాలా, గంతేనా? గంతే చేసుకోవాలి, ఇంటి పనే కదా. అబ్బో, మొగుడంటే ఎన్ని కోతలు కూసేదిరాది, దాన్ని తీసుకెళ్లి ఈ కోతలు కోసేటోనికి ఇచ్చి కోతల కూలిదాన్ చేస్తావారా? ఏమే చేసుకుంటావా?